ప్రపంచం అనేది ఒక అద్భుతమైన ప్రకృతి సృష్టి. ఈ ప్రకృతి మనిషి మరియు ఇతర జీవుల నివాస ప్రాంతం. పర్యావరణం ప్రకృతి వనరులను, వాతావరణాన్ని, నీటిని, మట్టిని, వృక్షాలను, జంతువులను మరియు మనం అనుసరించే జీవన విధానాలను కలిగి ఉంటుంది. మన అందరి జీవితాలను అనుసరించే ఆ ప్రాకృతిక సమతుల్యతే పర్యావరణం. పర్యావరణం లేకపోతే మనిషి జీవించలేడు. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవడం, దాన్ని సంరక్షించడం అనేది మనందరి ముఖ్యమైన బాధ్యత. పర్యావరణం యొక్క ప్రాముఖ్యత. పర్యావరణం మన జీవితంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది మనకు త్రాగడానికి నీరు, తినడానికి ఆహారం మరియు శ్వాస తీసుకోవడానికి ప్రాణవాయువును అందిస్తుంది. వృక్షాలు, నదులు, కొండలు, పశువులు, అనేక జీవజాతులు అన్నీ పర్యావరణంలో భాగంగా ఉన్నాయి. మనం ప్రకృతి వనరులను సక్రమంగా ఉపయోగించి పర్యావరణాన్ని సంరక్షించుకోవడం అత్యంత ముఖ్యమైంది. మనిషి పర్యావరణంలో చేసే దుర్వినియోగాలు భూమిపై అనేక మార్పులకు చోటు చేసుకుంది, క్రమంగా ప్రకృతిని నాశనం చేస్తుంది. దీని ప్రభావం మానవజాతి మీద కూడా తీవ్రంగా పడుతుంది. పర్యావరణంలో కాలుష్యం ప్రధానంగా 4 రకాలుగా విభజించారు. వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, భూమి కాలుష్యము మరియు శబ్ద కాలుష్యము. వాయు కాలుష్యము కర్మాగారాల నుండి వెలువడే హానికరమైన వాయువులు ద్వారా, వాహనాల నుంచి మరియు ధూమపానం వంటి క్రియలు ద్వారా ఏర్పడుతుంది. ఈ కాలుష్యము మన శ్వాసకోశపై తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నీటి, జల కాలుష్యము. నీటి కాలుష్యము పారిశుధ్యం లేకుండా చెత్తను నీటిలో వేయడం ద్వారా ఏర్పడుతుంది. విష రసాయనాలను నీటిలో కలపడం ద్వారా జలజీవాలు అంతరించిపోతున్న దశకు చేరుకుంటున్నాయి. అలానే ఇతర జీవులు, పశువులు, మనిషి ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. భూ కాలుష్యము. భూమి లోపల పొరల్లో ఉష్ణోగ్రత పెరగడం ద్వారా భూకంపాలు, సునామీలు వస్తాయి. దీనికి కారణం భూమిలో సహజసిద్ధంగా కలవని ప్లాస్టిక్ను అత్యధికంగా వాడటం. సేంద్రియ వ్యవసాయం విడిచి రసాయనాలను బాగా వాడటం వల్ల భూమిలో అనేక మార్పులు చోటు చేసుకొని భూ కాలుష్యం ఏర్పడుతుంది. శబ్ద, ధ్వని కాలుష్యము. శబ్ద కాలుష్యము నగరాల్లో, రహదారులపై వాహనాల శబ్దం, పారిశ్రామిక ప్రాంతాలలో. ప్రస్తుత కాలంలో డిజే, సౌండ్ బాక్స్ల అవసరమైన పరిమితిని మించి ధ్వనిని పెంచడం ద్వారా శబ్ద కాలుష్యము ఏర్పడి అనారోగ్యానికి గురి అవుతున్నారు. పర్యావరణం యొక్క రక్షణ మనందరి బాధ్యత. పర్యావరణాన్ని రక్షించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రకృతి వనరుల పరిరక్షణ, వృక్షాల పెంపకం, చెట్ల నాటడం, అడవులను రక్షించడం, సముద్రాలను కాపాడడం ఇవన్నీ ప్రకృతి వనరులను పరిరక్షించడానికి మనం చేయవలసిన చర్యలు. పునరుత్పత్తి. పునరుత్పత్తి అనేది జంతు, పంట ఉత్పత్తులను వృధా కాకుండా వాడటం మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా మనం పర్యావరణ కాలుష్యము తగ్గించవచ్చు. పర్యావరణానుకూల జీవనశైలి. వాతావరణ మార్పులను నయం చేయడానికి మనం పర్యావరణానికి అనుకూలమైన జీవనశైలిని అభివృద్ధి చేసుకోవాలి. వాహనాలను పరిమితంగా వాడటం, విద్యుత్, నీరు ఆదా, శాకాహారం, వృక్షాల పెంపకం, పునరుత్పత్తి అనేవి అలవాటుగా చేయాలి. ప్రకృతిని గౌరవించడం. పర్యావరణంలో మనం సహజ సిద్ధమైన వనరులను వినియోగించాలి. ప్రకృతి సంపదను వినియోగించడానికి క్రమబద్ధమైన మార్గాలు తెలుసుకోవాలి. సారాంశం. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అనేక మార్గాలు మనకు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన కార్యకలాపాలను పర్యావరణానికి అనుకూలంగా మార్చుకుంటే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు. ప్రతి ఒక్కరి కృషితో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది.